ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఓ వృద్ధుడు గాంధీ భవన్ మంత్రులకు వినతి పత్రం అందజేసేందుకు హైదరాబాద్ వచ్చారు. అయితే తన గ్రామం నుండి హైదరాబాద్కు బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో వృద్ధులకు కేటాయించిన సీట్లలో తమను కూర్చొనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన ఇబ్బంది గురించి, తన సమస్యల గురించి ఆ వృద్ధుడు అక్కడే ఉన్న ఏఎన్ఎన్ న్యూస్ ప్రతినిధితో పంచుకున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. తన ఊరిలో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా, అంతేకాకుండా సామాన్య ప్రజలకు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయం పైన తాను పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటం కోసం తన ఊరి నుండి హైదరాబాద్ కు వచ్చే సమయంలో ఆర్టీసీ బస్సులలో వృద్ధులకు కనీస సీట్లు కేటాయించటం లేదు. ఆ ఉన్న సీట్లలో కూడా ఆయనను కూర్చొనివ్వట్లేదు అనంటూ ఓ వృద్ధుడు ఈ రోజు గాంధీ భవన్ కి అయితే రావడం జరిగింది. ఈ విషయం పైన 2 పిటిషన్లు అయితే మంత్రి గారికి సబ్మిట్ చేస్తానంటూ గాంధీ భవన్ చేరుకున్నారు. ఆయన బాధ ఏంటి, అసలు ఆయన పిటిషన్ లో ఏ విషయాల గురించి మాట్లాడనున్నారు, ఏ విషయాలు మినిస్టర్ కు చెప్పనున్నారు అనే వివరాలు ఆయన ద్వారానే తెలుసుకున్నాం. సార్, మీ పేరేంటి సార్? తల్లం లింగయ్య, తేలకంటిగూడెం, నల్గొండ జిల్లా కనగల్ మండలం. మా ఊర్లో 15 ఎకరాల 15 గుంటల గవర్నమెంట్ అది ఇతరులు అన్యాక్రాంతం అయిపోయింది. దాని వలన లాభం పొందుతుండ్రు. అట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇతరులకు ఐకేపీకి గాని, లేకపోతే పేదవాళ్ళకి ఇండ్లు కట్టించడం గాని, లేకపోతే గవర్నమెంట్ స్టాక్ గోదాములు గాని నిర్మించాలి. ఆ ప్రభుత్వం భూమిని మీరు ఆక్రమించుకొని అదే మన స్వాధీనపరచుకొని ఎస్సీ, బీసీ, ఎస్టీలకు ఇండ్లకు గాని, లేకపోతే ఇందిరమ్మ పెట్టిన ఐకేపీ ఉంది కదా, ఐకేపీ ధాన్యం కొనుగోలు గవర్నమెంట్ ప్రభుత్వం కొంటుంది కదా, గవర్నమెంట్ ధాన్యం అట్లాంటి ఏర్పాటు చేయాలి. సో మీరు మీ ఊరి నుండి ఇక్కడికి ఏ విధంగా వస్తున్నారు, ఎట్లా ట్రావెల్ చేస్తున్నారు? మీతో ఎవరైనా వస్తున్నారా? ఒక్కనే వచ్చిన, బస్కు వచ్చేసిన. ముసలి వృద్ధులకు సీట్లు కేటాయించారు బస్సులో. అది చాలా సంతోషం. ఆర్టీసీ వాళ్లకు మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ ఆ సీట్లో ముసలి కూర్చొని ఇస్తలేరు. లేదంటే మేము రాకముందే టికెట్ తీసుకోకముందే వచ్చి కూర్చుంటారు, లేమంటే లేస్తలేరు. దయచేసి అట్లాంటి పెద్ద మనుషులు వచ్చినప్పుడు లేచి మాకు సీట్ ఇప్పించాల్సింది కానీ కోరుతున్నాం ప్రభుత్వానికి. ఖాళీ చేయించి మాకు సీట్ ఇప్పడానికి అన్ని డిపోలకు జనరల్ సర్క్యులేషన్ ఇవ్వాలి. నల్గొండ డిపో, హైదరాబాద్ డిపో ఉంది ఎంజీబీఎస్ అంటే చెప్తే మేమేం చేయాలి, వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళని మేమేం కాల్ చేపియలేము అని అన్నారు. 85 ఏళ్ల ముసలు నేను నిలబడి శ్రీశైలం వరకు పొమ్మంటాడు. ఎట్లా పోతే అందుకోసమే గవర్నర్ దరఖాస్తు ఇచ్చిన నేను. నా శాఖ మార్చులు దీనిపైన చర్య తీసుకొని అందరికి జనరల్. ఇక్కడ చూసుకున్నట్లయితే తన ఊరిలో ఏదైతే 10 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ మరోసారి హస్తగతం చేసుకొని ఎవరైతే పేదవారు ఉంటారో వారికి ఇళ్లు కట్టేయడమా, లేకపోతే ఇతర లాభాల కోసం దాన్ని వాడాలి, పేద ప్రజల కోసం దాన్ని ఉపయోగించాలని కోరుతూ, అలాగే ఈ విషయం పైన తను తిరుగుతున్నప్పుడు ఆర్టీసీ బస్సులో వృద్ధులకు కేటాయించిన సీట్లలో తనని కూర్చొనియకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బందిని ఇంతకు ముందే అక్కడున్న కండక్టర్ కి అలాగే డ్రైవర్ కి కూడా చెప్పినప్పటికీ కూడా ఎలాంటి లాభం లేకపోవడంతో డిపోలో కూడా ఈ విషయం పైన కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ఈ విషయం పైన కొంతవరకు ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదైతే టికెట్ తీసుకోకుండా లేకపోతే ఆ యొక్క సిబ్బంది పైన అసభ్యకరంగా ప్రవర్తించినప్పుడు ఏ విధమైన శిక్షలు విధిస్తారో, ఏ విధమైన ఫైన్లు విధిస్తారో, అదే విధంగా వృద్ధుల సీట్లో కూర్చున్నా వృద్ధులను కూర్చొనియకపోయినా కూడా అలాంటి శిక్షలు అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడ వృద్ధులైతే కోరుకోవడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ మనోజ్ తో లిఖిత, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.